ఈ భయంకరమైన అరుపులు ఎవరిరా బాబు? ఎవరు లోపల? ఎవరు? ఎవరన్నా ఉన్నారా? ఇక్కడైతే ఎవరు కనిపించట్లేదు కదా. అయ్యో అయ్యో దేవుడా, తలుపులు ఎవరు వేసేసారా బాబు? అయ్యో అయ్యో, పాత సెక్యూరిటీ గార్డ్ నాకు ముందే చెప్పాడు ఇక్కడ దెయ్యాలున్నాయని. నేను వింటేగా. ఎక్కడైతే ఎవరు కనిపించట్లేదు. మరి ఈ అరుపులు ఎక్కడి నుంచో. ఇది పిల్లి. ఈ పిల్లి అరుస్తుంది అనుకుంటా. అయ్యో, ఇది ఇక్కడ ఎవరు పెట్టారు? ఇదిగోండి తీసుకో. తల అటు ఇటు ఎందుకు తిరుగుతుంది? అయ్యో, ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? ఇప్పుడు బాగుంది. బాయ్ ప్లీజ్. అసలు దీన్ని ఎవరు ఓపెన్ చేశారు? మూసేయడం బహుశా మర్చిపోయారేమో. అయ్యో, ఈ మమ్మీ ఎక్కడికి వెళ్ళిపోయింది? అబ్బా దబ్బా జబ్బా, ఇక్కడ ఏ డబ్బాలోకి వెళ్ళిపోయిందో. ఒకవేళ బోర్ కొట్టిందని వేరే డబ్బాలోకి వెళ్ళిందా? అయ్యో మమ్మీ, అయ్యో అయ్యో, తలుపు తీయండి తీయండి బాబోయ్. తలుపు తీయకపోతే ఆ దయ్యం నన్ను తినేస్తుంది. అయ్యో, మ్యూజియం అయింది దయ్యాలకి అడ్డా. మ్యూజియంలో దయ్యాలా? ఏం రోజులు వచ్చాయి. దెయ్యాలు ఇప్పుడు ఇళ్ళని వదిలేసి మ్యూజియంలో తల దాచుకుంటున్నాయా? పోలీసులు చెప్పేదేంటంటే మ్యూజియం డోర్స్ అన్ని బయట నుంచి గడి పెట్టున్నాయంట. ఏంటి? దయ్యాలందరి పేరు చెడగొడుతున్నారు. పేరు సంగతి అయితే తెలియదు కానీ దయ్యాల పని అయితే అదే కదా, భయపెట్టడం. కాపాడండి కాపాడండి కాపాడండి, కిందికి దించండి, కిందికి దించండి వాణ్ణి ఇప్పుడే. అక్కడికి వెళ్తేనే కదా అసలు ఏం జరుగుతుందో తెలుస్తుంది. వై నాట్? ఇప్పుడు ఇది మా దయ్యాల పరువుకి పరీక్ష లాంటిది. మీసం మెలేసి. ఇక్కడైతే ఎవరు లేరు, పదండి. నువ్వు ముందు నుండి వెళ్ళు, నేను వెనక నుండి వస్తాను. ఆగాగు, ఈ గేట్ నేను తెరుస్తాను. ఇదేంటిది, గేట్ దానికదే తెరుచుకుంది. కాపాడండి. ముందుకు చూడు. తలుపులు తెరిచే ఉన్నాయి. ఇతను కొత్త సెక్యూరిటీ గార్డ్ అనుకుంటా. కానీ తన వెనకాల వెళ్లేది ఎవరు అసలు? వాళ్ళు మన అందరికి దూరపు భూతాల చుట్టాలేమో కదా. అయ్య బాబోయ్, కాపాడండి. ఇక ఇతను కూడా పారిపోయాడా? మనుషులు. ఇక స్టోరీ ఆపి దొంగతనం స్టార్ట్ చేయి. ఇంకెవరు ఇక్కడికి రారు కదా. ఇంకెవరైనా వచ్చినా వాళ్ళని కూడా భయపెట్టేద్దాం. పని మొదలు పెడదాం పది. ఇంకా అయ్యో అంతే అంటారా బాస్? ముందు దీన్ని అంతా క్లీన్ చేయి. అయితే వీళ్ళు మనుషులే. అసలు వీళ్ళ ప్లాన్ ఏంటి? భయపెట్టడం మాత్రమేనా? అంటే వీళ్ళు ఏదో ప్లాన్ అయితే వేశారు. పదండి తెలుసుకుందాం.
రంగా కార్ని వెనకాల పార్క్ చేసి రెడీగా పెట్టావా? మీరు చెప్పక ముందే అన్ని సిద్ధం చేసి కారు కూడా రెడీగా పెట్టాను బాస్. శభాష్! ఇప్పుడు వెనక్కి తిరుగు, వెంటనే గ్లౌస్ వేసుకొని రా. అయ్యి గ్లౌజ్ ఎందుకు బాస్? మీరు చెప్పనే లేదు. ఇప్పుడు మనం క్రికెట్ ఆడబోతున్నామా? ఆ, అసలేం దొంగవరా నువ్వు? మనం దొంగతనం చేసి దొరకొద్దు అంటే ఫింగర్ ప్రింట్స్ దొరకకుండా ఉండాలి కదా, ఎందుకంటే మనం ఇప్పుడు దెయ్యాలం కదా. అలాగే అలాగే బాస్. అయితే ఇదన్నమాట సంగతి. మ్యూజియంలో దొంగతనం ప్లాన్ చేశారు. ఈ నకిలీ దయ్యాలకి బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చేసింది. నకిలీ దయ్యాలకు బుద్ధి చెప్పడానికి అసలు దయ్యాలు కరెక్ట్ గా సరిపోతాయి. అవునా? మరి నేనేం చేయాలి? చూస్తూ కూర్చోవాలా? పినాకి, నువ్వు వాళ్ళ మీద ఒక కన్నేసుంచు. ఇంకా భయపెట్టే పని మా మీద వదిలేసే మీసం మెలేసి. 4 దయ్యాలతో పాటు ఉంటూ ఉంటూ నేను కూడా చాలానే నేర్చేసుకున్నాను అంకుల్. వాళ్ళని నేనే భయపెడతాను. కానీ ఎలా? ఇదిగో ఇలాగా. నన్ను చూడటం కాదురా, అక్కడ చూడు, అది కాస్ట్లీగా కనిపిస్తోంది, దాన్ని కూడా తీసుకురా. అలాగే అలాగే బాస్. అయ్యయ్యో, అయ్యో ఇదేంటి కుర్చీ ఊగుతుంది? అయ్యో బాస్, బాస్ మీరు ఇక్కడే ఉన్నారా? అయ్యో ఇదేంటి బాస్, మీరు నాతో కామెడీలు చేస్తున్నారా ఏంటి? ఏమైంది? ఇద్దరు బాసులా? అదేంటి మీరు ఇక్కడే ఉంటే మరి అక్కడ ఉన్నది ఎవరు? ఎక్కడ? అయ్యో ఇక్కడే చూశాను. అసలు ఏం చేస్తున్నావు రంగా నువ్వు? అమ్మో దెయ్యం! ఇక్కడ దెయ్యం ఉంది బాసు, కుర్చీలో కూర్చుంది. నేనే స్వయంగా చూశాను. రంగా అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడ ఉన్నది మన ఇద్దరమే దెయ్యాలం, అది నువ్వు నేను కాదు అంతే. బాసు. నాకు ఇంకేం చెప్పకు. మీ వెనకాల. అరే నా వెనకాల ఏంటి? అది నేనే కదా. మీ వెనకాల. ఇప్పుడు అంతా క్లియర్ అయిందా నీకు? బాస్ ఏంటి మళ్ళీ? మీ వెనకాల చూడండి. పరిగెత్తు. ఇక్కడికి రాకుండా ఇరుక్కున్నాను ఏంటి దేవుడా? నేను బాస్ మాట విని ఇక్కడికి రాకుండా ఉండాల్సిందే. కాపాడండి కాపాడండి కాపాడండి! అది ఎవరో నన్ను పట్టుకుంది, నన్ను కాపాడండి, ఎవరైనా కాపాడండి! అబ్బా ఎవరది? ఏమైంది? భయపడ్డావా? రంగా తొందరగా లే, వెళ్దాం పదా, ఇక్కడ దెయ్యం ఉంది. అయ్యో బాసు, అసలు ఇప్పుడు ఈ లైట్స్ ఎవరు ఆఫ్ చేశారు? దెయ్యమా? అయ్యో బాసు, దెయ్యాలు చెప్పలేదా ఇక్కడికి రావద్దని? కుర్చీ ఈ కుర్చీ మళ్ళీ ఊగుతుందేంటి? బాబోయ్, ఎవరు? పరిగెత్తు. అయ్యయ్యా! అయ్యో! తెరవండి, తలుపు తెరవండి, ఎవరైనా తలుపు తెరవండి. అయ్యా!
ఎలా ఇరుక్కుపోయావంటే రౌండ్ అప్ చేశారే అవ్వో అరే ఇలా ఇరుక్కుపోయావేంటి అయ్యయ్యో కాపాడండి దేవుడు కాపాడండి. నేను పోలీసులకి ఫోన్ చేశాను, వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారు. అంకుల్, హ్యాపీ, గప్పు, దాక్కోండి త్వరగా. ఇప్పుడు దొంగలకు పగులుతుంది గుండు, ఎందుకంటే వచ్చింది ఇన్స్పెక్టర్ పాండు. అలాగా అయితే మీరే అన్నమాట దొంగ దెయ్యాలు. సారు సారు కాపాడండి మమ్మల్ని, ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి కాపాడండి. ఎస్ఐ సారు ఆహా, మిమ్మల్ని కాపాడడానికే నేను ఇక్కడికి వచ్చాను. కానిస్టేబుల్ వీళ్ళిద్దరిని జీపులో ఎక్కించు, ఇంకా జైల్లో పడే. జీపులోనా? జీప్లోనా? భలే భలే భలే, మంచి గుణపాఠం నేర్పించావు వాళ్ళిద్దరికి. వెల్ డన్ సోల్జర్స్, డిస్పర్స్. ఇంటికెళ్ళి మనం ఆంటీ చేత్తో చేసిన ఆ వంకాయ కూర తిని ఇక మనం బలవాల్సిందే కదా. ఏమన్నారు? నేను మా భూతాల కన్నా తక్కువేం కాదు.